ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఐ యామ్ ఇన్ గోవా. ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలా చాలా రోజుల నుంచి మేము ఎప్పటి నుంచో ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నాం, బట్ ఇట్స్ అన్ ఆఫీస్ ట్రిప్. సో ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హియర్ విత్ మై ఆఫీస్ కొలీగ్స్. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఇవాళ డేట్ 23 and now time is currently 10 o'clock, I guess. I don't have a watch right now. సో అదనమాట. ప్రస్తుతం అయితే ఏదో ఒకటి తినేసి ప్రస్తుతం we get to freshen up and get ready for tomorrow, where we are going to actually stay. రేపు అనమాట. కరెంట్లీ we are in other place near airport. ఫైన్. ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. గాడ్, చాలా చాలా వేడిగా ఉంది. థ్యాంక్ గాడ్ ఇక్కడ రూమ్లో ఏసీ ఉంది కాబట్టి ఐఎమ్ సర్వైవింగ్. యూ కెన్ సీ ఆల్ దిస్ హియర్. సీ ఆయిల్. అండ్ దిస్ ఇస్ day 1. సీ యూ టుమారో. హాయ్ గాయ్స్, ఇట్స్ day 2. మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యాము. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద వ్యూ విచ్ వీ హ్యావ్ హియర్. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ అనమాట. ఇక్కడ కార్నర్లో చూస్తే వాటర్లా కనిపిస్తున్నాయి కదా దూరంగా, అదే బీచ్ టైప్ అనమాట. అండ్ యా, వీఆర్ లీవింగ్ టు అవర్ ప్లేస్ నౌ. We already booked our cab. And this is my outfit. I have a watch. I have a bracelet on. And I have my chain from Giva. And earrings. See you in our next day. Welcome to our room. Yes. This is the wardrobe. And next, I have a beautiful washroom. And next, we have a beautiful lounge. Yes. అవుట్ఫిట్. అండ్ ఇప్పుడే బీచ్ పార్టీ అయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కాక్టైల్ అండ్ డీజే నైట్, ఐ గెస్. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఐ విల్ సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. This is the morning view.
ఇంకా ముందే లెగాల్సింది, నేను లెగలేదు. లేట్ అయిపోయింది నైట్. బట్ యా, I have to get ready faster and click some pictures here again for today. See you in some time. Hi guys, I got ready again for the next day. సో ఇవాళ ఐటనరీ ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, తర్వాత పూల్ పార్టీ. యాక్చువల్లీ పూల్ పార్టీలో దిగే ఇంట్రెస్ట్ లేదు, సో ఐ గాట్ రెడీ. బ్రేక్ఫాస్ట్ చేశాక పూల్ పార్టీ 1 o'clock వరకు ఉంటుంది కాబట్టి వి థాట్ వై నాట్ ఎక్స్ప్లోర్ లోకల్ మార్కెట్స్. కొన్ని ప్లాన్స్ నైట్ అయితే చేసాం, అన్నీ ఫ్లాప్ అయ్యేలా ఉన్నాయి. సో జస్ట్ రిసార్ట్ హోటల్ బయట ఉన్న లోకల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. ఎక్స్ప్లోర్ చేసి వి గోనా గెట్ సంథింగ్. ఇక్కడ ఏ బాగుంటాయి అవి కొన్ని తీసుకుని అండ్ ఇక్కడ ఫొటోస్ దిగి 4 o'clockకి మళ్ళీ మా నెక్స్ట్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దానికి మళ్ళీ వెనక్కి వచ్చేసి వీఆర్ గోనా గెట్ రెడీ. సో నైట్ ఇవాళ కూడా నిన్న కాక్టైల్ అండ్ డీజే నైట్ ఉండింది. ఇవాళ ఐ థింక్ ఇట్స్ కాన్సర్ట్. ఇక్కడ గోవా కాబట్టి అంత బాలీవుడ్ థీమ్ హిందీ అని ఉంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు వైబ్ అండ్ చిల్. అర్థమయ్యే పాటలకి వైబ్ అవుతాం, అర్థమవున్న దానికి ఇంకా అలా వదిలేస్తాం అనమాట. అండ్ బై ద వే, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ టుడే అనమాట. డ్రాప్ పిక్చర్ ఆర్ వీడియో హియర్. సమ్మరీగా ఉన్నాయి నా డ్రెస్సెస్ అన్నీ. ఈసారి మీకు ఎలా నచ్చినాయో కూడా డూ కమెంట్. మర్చిపోయా ఎన్నిసార్లు ఇంకేం మార్చుకున్నాను. ప్రస్తుతం అయితే రెడీ అయ్యాం. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళి నెక్స్ట్ తర్వాత లైవ్ కాన్సర్ట్ ఉంది, అది అయిపోతే ఇవాళ ఐటనరీలో మొత్తం అయిపోతుంది. ఏ టైంకి అవుతుందో తెలీదు, బట్ ఐ విల్ జస్ట్ మేనేజ్ టు యాడ్ సమ్ క్లిప్స్ ఆఫ్టర్ దిస్. డిన్నర్ అయిపోయాక, కాన్సర్ట్ అయిపోయాక ఈరోజు కూడా అయిపోతుంది. ఈరోజు ఈ కాన్సర్ట్తోనే ఈ ఈవెంట్ లాస్ట్ అనమాట. రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో ఫస్ట్ ఇవాళ అయిపోయాక తర్వాత రేపు చూద్దాం. నా అవుట్ఫిట్ ఇమేజ్ ఫొటోస్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇది కూడా ఎలా ఉందో చెప్పండి. ఐఎమ్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ గోవా. ఇవాళ మేము వెళ్ళిపోతున్నాము, కానీ ప్రజెంట్ ఇక్కడ చెక్అవుట్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. బికాజ్ మా ఫ్లైట్ నైట్ 9కి అనమాట. ఫ్లైట్ నైట్ కాబట్టి ఇక్కడ లోకల్ మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు అండ్ మై లగేజ్ ఈస్ ప్యాక్డ్. ఇంకా రిగార్డింగ్ మై అవుట్ఫిట్, ఇవాళ కంఫర్టబుల్గా బయట తిరగాలి కాబట్టి ఐ వోర్ ఎ కార్డ్ సెట్ టుడే. దిస్ ఇస్ పిక్చర్. సింపుల్గానే రెడీ అయ్యా. ఒక వాచ్ మా చెల్లిది అండ్ దిస్ ఇస్ అ చైన్. ఇదే చైన్ వేసుకుని తిరుగుతున్నా, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గానే ఉందాం అనుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా కనబడితే, లేదా నాకు యాక్చువల్లీ బ్లాగ్ చేయాలని మర్చిపోతున్నా. నేను రూమ్లో ఉన్నప్పుడే గుర్తొస్తుంది, సో రూమ్లో ఉన్నప్పుడే ఆన్ చేస్తున్నా.
బయటికి వెళ్ళంగానే అన్నీ మర్చిపోతాను అనమాట. సో ఐ జస్ట్ ఆన్ ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు కూడా అండ్ ఇవాళ బ్లాగ్ కూడా ఎంజాయ్ చేసేపోతున్నాను. సీ యూ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. ఎండ అయితే ప్రస్తుతం హార్ష్గా ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. ఈ బాటిల్ పెట్టి ఇక్కడ రీల్స్ షూట్ చేస్తున్నాను. మీరు నా చిచ్చుబుడ్డి రీల్ ఇంకా తసదియ రీల్ చూసుంటే రీల్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ షూట్ చేశాను. నేనైతే ఇంకా ఎండ కొంచెం హార్ష్గా ఉంది, ఇవాళ అంత లేదు కాబట్టి ఇట్స్ ఓకే.